వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం, బారులో తప్పతాగి యువకులపై దాడి. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఏపీని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్ తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వచ్చారన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్న తోట ప్రబల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న 1.5 MTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభించనుండటం మైలురాయిగా నిలుస్తోందన్నారు. గ్రీస్ $10 బిలియన్ విలువైన ఈ సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులలో 7.5 గిగావాట్ల సౌర పవన్ విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఉన్నాయన్న ఆయన అన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కావడం తమ ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకోసిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే తొలి తరహా ప్రాజెక్ట్ అని సీఎం అన్నారు. ముఖ్యంగా అనిల్ చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను. ఒక 14 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి.
అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తాచిపాము బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత 3 రోజులు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషం జిమ్ముతూ, విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని. నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి,
గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాదును మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కోరారు. జీవో నెంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయిందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు డూండి రాకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యులకు పెద్దపీట వేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేయడం ఆనందదాయకమన్నారు. ఏదైతే ఈరోజు సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉండటం చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. విజయవాడకు చెందిన శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేఖర్ మాస్టర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందచేసి వేదాశీర్వచనం పలికారు. శేఖర్ మాస్టర్ స్వస్థలం విజయవాడ కావడంతో ఆయనకు ఈ నగరంపై ప్రత్యేక అనుబంధం ఉంది. పౌర హక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్యపై దేశద్రోహం కేసు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని వక్తలు పౌర హక్కుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ మతోన్మాదుల ఆదేశాల మేరకు పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు, ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షుడు కె పొలారి, సిపిఐ నగర సహాయ కార్యదర్శి వీరభద్రరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రాంతి చైతన్యపై తిరుపతి పోలీసులు దేశద్రోహం సెక్షన్ కింద జైల్లో నిర్బంధించడం రాజ్యాంగ హక్కులను హరించడమేనన్నారు. ప్రభుత్వ పోలీసుల చర్యలను నిరసిస్తున్నామన్నారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరత ఏర్పడిందన్నారు. దేశంలో సనాతన ధర్మం పేరిట మతోన్మాదం పెరిగిపోతుందన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ దేశద్రోహం కేసును ఎత్తివేయాలని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి పౌర హక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల కన్వీనర్ అయినటువంటి క్రాంతి చైతన్యను, ప్రింటింగ్ ప్రెస్ యజమాని మురళీకృష్ణను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి మేము శాంతియుతంగా సభలు జరుపుకుంటున్నాం. అక్కడ వచ్చి గొడవ చేసినటువంటి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు దేశభక్తి పేరుతో ముందుకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఈ ప్రపంచం మొత్తానికి, ఈ దేశ సమాజానికి మొత్తానికి తెలుసు. మతం పేరుతోటి ఎన్ని కలహాలు సృష్టించారు అనేటటువంటి తెలుసు. వాళ్ళ యొక్క విధానం ఏంటో ఈ సమాజం మొత్తానికి తెలుసు. పౌర హక్కుల సంఘం పాలసీ ఏంటో కూడా సమాజానికి తెలుసు. పౌర హక్కుల సంఘంగా మేము రాజ్యాంగాన్ని అమలు చేయమని అడుగుతాం. చట్టబద్ధమైన పరిపాలన కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చట్టబద్ధ పరమైన పరిపాలన చేయకపోతే దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయమని, ప్రజల హక్కులు పరిరక్షించాలని చెప్పేసి, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి, హక్కుల సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము పనిచేస్తూ ఉంటాం. అట్లాంటి దేశభక్తితో జరిగేటటువంటి మాలాంటి మేధావుల మీద, అదేవిధంగా రచయితల మీద, కళాకారుల మీద కేసులు పెట్టడం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని పౌర సమాజం గ్రహించాలని చెప్పేసి, పౌర సమాజం దీనిపై స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు రక్షణ లేకుండా పోతుంది, రచయితలకు రక్షణ లేకుండా పోతుంది, కళాకారులకు రక్షణ లేకుండా పోతుంది, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, కవులు, కళాకారులు కానీ మాట్లాడుతూ ఉంటే మరి రాజద్రోహం, దేశద్రోహం అనేటటువంటి పేరుతోటి అరెస్టులు చేస్తున్నారు. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం సృష్టించారు. బార్లో తప్పదాగి యువకులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విజయవాడ కేదారేశ్వరపేట మాధురి బార్లో మరో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగర వాసులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీస్లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15వ తేదీ గురువారం నాడు అదే ప్రాంతంలోని ప్రభాస్ కాలేజీ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్కు పార్సిల్ తీసుకునేందుకు వెళ్ళాడు. ముందుగా సల్మాన్ తన చేతుల్లో ఉన్న బీరు బాటిల్తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము, సల్మాన్ దాడి చేశారు. అనంతరం మోహన్పై ఇరువురు బీర్
బీర్ సీసాలు చేతులతో తీవ్రంగా దాడి చేశారు. చెవి నుండి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉండగా నిందితులు రాము, సాల్మాన్లపై గతంలో నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని బాధితుడు చెప్తున్నాడు. గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాలను మీరు నిత్యం సేవిస్తుంటారని, ఆ మత్తులోనే అకారణంగా ఇతరులపై దాడి చేస్తుంటారని పలువురు చెప్తున్నారు. రాము, సాల్మాన్లపై పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండిపోవడంతో వీరు ఆగడాలు రోజురోజుకి శృతి మించుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులపై రౌడీ షీట్లు లేవని సీఐ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సిపిఐ కేంద్ర కమిటీ నాయకులు కె నారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతూ ట్రంప్ నియంతృత్వ పోకడలను విమర్శించారు. శనివారం దాసరి భవన్లో సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాయన్నారు. నక్సలైట్లను చంపినంత మాత్రాన నక్సలిజం అంతం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కలప దొంగలకు, ఎర్రచందనం దొంగలకు రెడ్ కార్పెట్ వేశారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర నదీ జలాల వివాదం రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది నెగిటివ్ మైండ్ అన్నారు. మోడీ వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందన్నారు. 100 సంవత్సరాల కమ్యూనిస్టుల చరిత్రలో దేశంలో ఐక్యతకు, సామాజిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సాంఘిక సమానత్వం కోసం పోరాటాలు చేశారన్నారు. ఖమ్మంలో జరిగే 100 సంవత్సరాల వేడుకలకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. బెజవాడలో మద్యం బాబులు మరోసారి వీరంగం. బారులో తప్పతాగి యువకులపై దాడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.